హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా బాదం షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో బాదం పాలు లేదా బాదం షేక్ను ఇష్టపడని వారంటూ ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ బాదం పాలు లేదా బాదం షేక్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఎంతగానో ఇష్టపడే బాదం షేక్ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్ అండ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా వచ్చేటట్టు బాదం షేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఈ బాదం షేక్ను ప్రిపేర్ చేసుకోవటానికి బాదం పప్పు నానబెట్టుకోవాలి. దానికోసం ఇలా ఏదైనా ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి 1 కప్పు వరకు బాదం పప్పుని తీసుకోండి. ఈ బాదం పప్పును కప్పు క్వాంటిటీలో కాకుండా ఒక 25 నుండి 30 వరకు తీసుకున్నా సరిపోతాయి. ఇంకా బాదం పప్పులో వాటర్ని వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్కు బాదం పప్పు బాగా నానుతాయి. బాదం ఇన్స్టెంట్గా నానబెట్టాలి అనుకుంటే మీకు ఒక చిన్న టిప్ అండి. ఇలా హాట్ వాటర్లో బాదం పప్పును వేసి నానబెడితే హాఫ్ అన్ అవర్లో చాలా త్వరగా నానుతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత బాదం పప్పు చూడండి చక్కగా నానాయి. ఇలా బాగా నానిన బాదం పలుకుల పైన ఉండే తొక్కను నీట్గా ఒలిచేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. మీకు కనుక టైం ఉంది అనుకుంటే బాదం పప్పును ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కూడా బాదం పప్పు చక్కగా నానుతాయి. లేదా టైం లేదనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా హాట్ వాటర్లో బాదం పప్పు నానబెడితే హాఫ్ అన్ అవర్లో బాదం పప్పు నానుతాయి. ఇక వీడియోలో చూపించినట్టుగా బాదం పప్పు అన్నింటినీ కూడా పైన ఉండే పీలంతా తీసేసి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. నెక్స్ట్ బాదం షేక్ను ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి. ఈ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ని యూజ్ చేసి కూడా బాదం షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చేలోపు ముందుగా తొక్క ఒలిచి పక్కన పెట్టుకున్న బాదం పలుకుల్ని పేస్ట్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లో బాదం పలుకులను వేసి కొంచెం పాలను యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఈ బాదం పలుకుల్ని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. బాదం పేస్ట్ని ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ పైన పెట్టిన పాలు కూడా బాయిల్ అయ్యి పొంగు వస్తున్నాయి. ఇలా పాలు పొంగు వచ్చేటప్పుడు గెరిటతో కలుపుతూ పాలను బాయిల్ చేసుకోండి. ఇప్పుడు పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు పాలను తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నిదానంగా పాలను ఇలా గెరిటతో కలుపుతూ 5 మినిట్స్ వరకు పాలను మరిగించండి. పాలు మరిగేలోపు ముందుగా 1/4 కప్పు పాలను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాలల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా పాలలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. నేను వెనీలా ఎసెన్స్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ అన్ని షాప్స్లోనూ సూపర్ మార్కెట్స్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇలా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన పెట్టిన పాలను చూడండి బాగా మరిగాయి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 1 by 1 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకుందాం. బాదం పేస్ట్ను పాలల్లో వేస్తూ గెరటితో కలుపుతూ ఉండండి. పాలల్లో ఇలా బాదం పేస్ట్ వేసిన తర్వాత కనీసం 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి. బాదం పేస్ట్లో ఉండే పచ్చి వాసన అంతా పోయి పాలు కమ్మటి వాసన వచ్చే వరకు పాలను మరిగించుకోవాలి. పాలను గెరటితో కలుపుతూ నిదానంగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మరిగించిన తర్వాత పాలు కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు పాలల్లో 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసి యాలకుల పౌడర్ అంతా పాలల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని పాలల్లో వేసే ముందు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని పాలల్లో వేసి గెరిటితో కలుపుతూ ఉండండి. కస్టర్డ్ మిల్క్ని ఇలా పాలల్లో వేసిన తర్వాత తప్పకుండా మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి పాలను ఇలా గెరిటితో మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ పాల కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కపడాలి. ఇంకా పాలను ఇలా మరిగించేటప్పుడు అంచులంటూ ఉండే మేగడను గెరిటతో పాలలో కలిపేసేయండి. పాల కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఈ టేస్ట్కు తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్స్ వరకు పంచదారను వేశాను. నేను పాలల్లో పంచదారను వేశానండి. మీరు పంచదారకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ను కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదార అయినా లేదా కండెన్స్డ్ మిల్క్నైనా సరే కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోండి. పంచదారను వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో
పాలను మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గిన్నెను పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పాలు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా అవుతుంది. ఇలా చల్లారిన బాదం పాలను ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రీజర్లో 1 అవర్ పాటు ఫ్రీజ్ చేయండి. ఈ పాలను 1 అవర్ పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసిన తర్వాత పాలు కన్సిస్టెన్సీ అనేది 1 అవర్ తర్వాత ఇలా కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఇలా క్రీమీగా థిక్గా అయిన తర్వాత ఒక బ్లెండర్ని తీసుకుని బ్లెండర్లో ఈ మిక్సర్ అంతా వేసేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిక్సర్ మొత్తం బ్లెండర్లో వేసేసిన తర్వాత 2-3 పల్సులు ఇస్తూ స్మూత్గా అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోండి. బాదం షేక్ను బ్లెండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్మూత్గా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సమ్మర్లో చల్లచల్లని బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇప్పుడు బాదం షేక్లో సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను గ్లాసుల్లోకి సర్వ్ చేసిన తర్వాత పైన వేస్తాను. అంతేనండి, సమ్మర్ స్పెషల్ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, పిల్లలకు హెల్దీగా అండ్ టేస్టీగా ఇలా బాదం షేక్ను ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. హెల్త్కు హెల్త్, టేస్ట్కు టేస్ట్. ఈ బాదం షేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక బాదం షేక్ను బయట కొనే పని లేకుండా నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. బాదం షేక్ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.